ఆ ఒక్క పాట ద్వారా 150 కోట్లు ఆ సంవత్సరం వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ వచ్చిన ఏజెంట్లకి పాట పూర్తిగా నరనరంలో జీర్ణించుకుపోయి 150 కోట్ల వ్యాపారం అదనంగా చేశారు ఈ పాట ద్వారా. అది వాళ్ళే చెప్పారు నాకు, వాళ్ళు ఊరికే చెప్పరు కదా లాభం వచ్చిన విషయం. ఆ పాట ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, అన్నీ నువ్వే. చక్కగా చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నాను, జేఎన్టీయూలో హాయిగా ఉంది, అమ్మా నాన్న డబ్బులు పంపిస్తున్నారు, సుఖంగా సౌకర్యంగా జీవితం ఉంది. కానీ నేనే సినిమాల్లోకి రావాలి, పాటలు రాయాలని ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నించేప్పుడు చాలా అవరోధాలు, చాలా అవమానాలు. చిన్న సన్నగా ఉండేవాడిని, ఒక పాలిథిన్ కవర్లో పుస్తకాలు తీసుకెళ్ళి వెళ్ళేవాడిని. ఏవా నువ్వు రాస్తావా? ఎలాగయ్యా, మాకందరు రాసేవాళ్ళు ఉన్నారు, వద్దు బాబు, ఒకటి వినండి సార్, వద్దు నాన్న, వద్దా, టైం వేస్ట్ చేయదు. ఇలాగా చాలా సందర్భాల్లో అవమానాలు, తిరస్కారాలన్నీ ఎదుర్కొన్నాను. Download ShareChat.